ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంలో అందరికీ శుభాభివందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. ఈ ఉదయకాలంన మమ్మల్ని పరిశుద్ధం చేయండి. మా హృదయాల్ని మీ చేతిలోకి అప్పగిస్తున్నాము తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడువ చేసి తిని. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడైన యేసయ్య మనకున్న కాడి పలుపులు అంటే మనకున్న కన్నీరు, వేదన, దుఃఖము, బాధ, సంతోషం లేని స్థితులన్నింటిని మార్చి దేవుడండి. వాటన్నింటిని తెంపి మిమ్మను నిలువుగా నడువ చేసి తిని అంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడండి. ఈ ఉదయకాలంన మన దేవుడైన యేసయ్య మనల్ని ఆశీర్వదించే దేవుడండి. హల్లెలూయా. అప్పుల బాధ నుండి తొలగించే దేవుడు. హల్లెలూయా. శాపాలను మార్చే దేవుడు, ఆశీర్వాదంగా మార్చే దేవుడు, పాపములను తొలగించే దేవుడండి యేసయ్య. హల్లెలూయా. యేసయ్యను నమ్మే ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అండి. మీ నమ్మకం యేసయ్య పైన ఉంచండి. హల్లెలూయా. మీకున్న కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడువ చేసే దేవుడండి యేసయ్య. హల్లెలూయా. ఈ ఉదయకాలమున మీ కోరికలను తీర్చే దేవుడు, మీకు ఆశ్రయంగా ఉండే దేవుడు. హల్లెలూయా. యేసయ్యను నమ్ముకోండి. ప్రతి అవసరాలను తీర్చే దేవుడండి ఆయన. హల్లెలూయా. యేసయ్యా ఈ ఉదయకాలముకై స్తోత్రం, వందనాలు. యేసయ్యా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. దేశంలో విదేశాలలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. వాళ్ళకు ఉన్న కాడి పలుపులను తెంపండి యేసయ్యా. వాళ్ళని నిడువుగా నడిపించండి. హల్లెలూయా. యేసయ్యా ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, నీ నామాన్ని ఎరగాలి. పాపం నుండి విడుదల చేయండి. పాపంలో బానిసలుగా బ్రతుకుతున్నారు యేసయ్యా. ఆ బానిసతనం నుంచి విడుదల చేయండి యేసయ్య. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి ఒక్కరికి తోడు నీడగా ఉండండి యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. స్తోత్రం. ఈ ఉదయకాలం యేసయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి చేయి పట్టి నడిపించండి. అందరికీ తోడుగా నీడగా ఉండండి యేసయ్యా. స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక.